ఒక్క మాటలో నేను అడిగిన ప్రశ్నకు మీరు సమాధానం క్లియర్గా చెప్పండి. లోగోలో కానీ ఇప్పుడు సాంగ్లో కానీ మార్పు ఎందుకు చేయాలంటే నేను ఒకటి అడుగుతాను, లోగో ఎక్కడన్నా బయటికి అధికారికంగా వచ్చిందా అండి? జస్ట్ వచ్చిందా? అధికారికంగా రాలేదు, కానీ మార్పులు చేయట్లేదా? చేయొచ్చు, దాంట్లో తప్పేముంది? అది మార్పులు అంటే చెప్తున్నాను. ఇంకా యాడ్ చేయొచ్చు, అందులో మార్చేస్తున్నారు తీసేస్తున్నారు అనే పదం ఎందుకు వచ్చింది? అది అధికారికంగా ప్రకటిస్తే దాని మీద మీరు మా ప్రభుత్వం మీద నిందలేయాలి. రాకముందే ఎవరో సోషల్ మీడియాలో పెట్టిన లోగోలను తీసుకొని వచ్చి రేవంత్ రెడ్డి గారి మీద మా ప్రభుత్వం మీద నిందలేసి బురదలు చల్లితే మేము సరే ఒక విషయం చెప్పండి, లోగోలో మార్పులు చేయడానికి మీరు ప్రయత్నాలు చేయడం లేదా? చేస్తాం బరాబర్. ఈ రోజు ఆత్మగౌరవం మార్పులు అనడం వేరే, యాడా నవ్వడం వేరే. మీరు ఒకటి గుర్తుంచుకోండి, యాడా నవ్వడం కూడా వేరే. యాడ్ అవ్వచ్చు. తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని పెట్టడం తప్ప అందులో తెలంగాణ అమరవీరుల స్తూపం మీరు చెప్పగలుగుతున్నారా? అంటే ఇప్పుడు దాంట్లో మార్పులు ఏం జరగవు, కేవలం ఏదైనా ఉంటే ఒకటి రెండు యాడ్ అవుతాయి. ఇంకా దాని మీద చర్చలే జరగలేదు. వీళ్ళు దానికి ఇప్పుడు వాళ్ళు మొత్తం ఏమీ లేదండి, బీజేపీ పార్టీలో కలిపేసుకున్నారు, విలీనం చేసుకున్నారు. వాళ్ళిద్దరు మాట్లాడడానికి ఒకే వర్షన్ ఉంటుంది, కాంగ్రెస్ మీద నేపాలేయడం. ఈ రోజు మేము ఏదన్నా అధికారికంగా ప్రకటించి అధికారికంగా రిలీజ్ చేసి మేమేమన్నా చేస్తే మీరు మాట్లాడాలి. ఇంకా దాని మీద చర్చలు జరుపుతున్నాము. డెఫినెట్ గా మార్పులు చేర్పులు డెఫినెట్ గా ఉంటాయి. కాదు, ఇప్పుడు అక్కడ ఒకటి ఏదో కనిపిస్తుంది మాకు వచ్చిన సమాచారం, అది నిజమో కాదో పక్కన పెడదాం. నేను అఫీషియల్ గా 2వ తారీఖున ప్రోగ్రామ్ ఉన్న ఇప్పుడు కేవలం మనం మాట్లాడుతుంది ఏంటంటే మీరు అఫీషియల్ గా ఏదో ఇచ్చారు, అది నిజమో కాదు ఇవి కాదు, మార్పులు చేస్తున్నారు అనేది తెలుస్తుంది. మీరే చెప్తున్నారు కదా మార్పులు చేస్తున్నారు, అది ఏం అవసరం వచ్చింది? అందరూ 1560 మంది గుండెల ఆత్మ ఈ రోజు ఘోషించినటువంటి తెలంగాణ డెఫినెట్ గా అమరవీరుల స్తూపం అందులో మెన్షన్ చేయడంలో తప్పేమన్నుందా? ఎవరన్నారు? వాళ్ళ చెప్పుకుంటున్నారు అన్ని అట్లాగా. వాళ్ళు కావాలని నేను ఏదో రభస చేయడానికి కావాలి కాబట్టి ఎవరో పెట్టిన లోగోని వాళ్ళకు ఓట్ల లోగోలు బయటికి రిలీజ్ చేసి మా మీద నిందలేస్తే మేమెందుకు యాక్సెప్ట్ చేస్తాము? పూర్తిగా చర్చలే అవ్వలేదు, దాని మీద ఇంకెప్పుడు రిలీజ్ చేస్తాము అనేది డిస్కషనే రాలేదు. దానికోసం కొంత కమిటీ కూర్చొని వాళ్ళు మస్తు చెప్తారండి, కేటీఆర్ ధర్నా చేసినందుకు నేను చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు పెద్దగా నరేష్ ఎక్కడైనా రేవంత్ రెడ్డి గారు గాని ముఖ్యమంత్రి గారు గాని తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గాని లోగో రిలీజ్ చేసి ఇదే ఫైనల్. ఒక్క మాట నేను ఏమంటావునంటే, సరే లోగో ఇంకా రిలీజ్ కాలేదు, గేయంలైనా సరే ఈ వర్డ్స్ అనేది తొలగించిరా లేదా సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా రేపు రాబోతుందా? రేపు చూడండి పార్టీ అధికార మీరు ఏం కోరుకుంటా ఉన్నారు, మీ పార్టీ ఏం కోరుకుంటుందో దయచేసి అదనం స్పష్టంగా చేయమని చెప్తా ఉన్నాం. తినపోతు రుచెందుకు చూస్తున్నారు? లాంఛనంగా ఎల్లుండి వేదిక మీద అది సుజాత గారు ఇప్పుడు పాటని ప్లే చేస్తారు, అప్పుడు చూడండి ఏమైనా తప్పులుంటే ఆ రోజు మాట్లాడండి. కాదు ఇంకొకటి, ఇప్పుడు సారీ ఫర్ ఇంటరప్షన్. తమ్ముడు నిన్న పిలిచిండ్రు, అందరిని పిలిచిర్రు, ప్రతిపక్షాలని అందరిని పిలిచిర్రు. మీరు వచ్చి అక్కడ అడగాల్సింది, గీడ మాట్లాడితే ఎట్టయితుంది? మీ నాయకులు అడబోయి నిన్న అందరిని పిలిచినప్పుడు అసలు ప్రక్రియకే వాళ్ళు వ్యతిరేకం అంటున్నారు. అదే ఇక్కడ సమస్య. అసలు ఈ మార్పులు చేర్పులు అవసరం లేదని ఎందుకు అవసరం లేదు అంటున్నారు? మార్పులు కావాలన్నప్పుడు కావాలి. ఈ రోజు కేసీఆర్ ని దింపాలనే మార్పు వచ్చినప్పుడు ప్రజల దగ్గర నుంచి దింపలేదా? డెఫినెట్ గా కొన్ని మార్పులు చేయాలి. మీ ఇష్టం వచ్చినట్ల టీఎస్ ఎందుకు పెట్టిండ్రు? తెలంగాణ ఉద్యమంలో టీజీగానే మనం గుర్తించుకొని దాని మీద ఉద్యమం చేశారు. మీరు అధికారం రాగానే తెలంగాణ రాష్ట్ర సమితి కాబట్టి దాన్ని తీసుకొని వచ్చి ఎస్ పెడతారు. మీకు కావాల్సినట్లు లోగో మీ పార్టీకి సంబంధించిన లోగోగా మార్చుకుంటారా దాన్ని?